ఆఫీస్లోనే మాట్లాడుకునే వాళ్ళం కదా, బయట ఎందుకు? ఆఫీస్లో అయితే క్యాబిన్కి కూడా చెవులు ఉంటాయి. అర్థమైంది, చెప్పండి. నేను 50% షేర్స్ నీ పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించానో తెలుసా? ఎందుకంటే ప్రాజెక్ట్ రన్నింగ్లోకి వచ్చాక 50% షేర్స్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి. Of course, I'm investing huge amount and I'm getting only 30%. బట్ ఇప్పుడు నీ షేర్స్ నాకొస్తే 80% షేర్స్ నాది, 20% షేర్స్ అక్షయ్ది. నేను మీకే ఇస్తానని ఎందుకంత నమ్మకం? ఎందుకంటే నువ్వు తప్పు చేయవు కాబట్టి. ఏమో, మీ 200 కోట్ల షేర్స్ నాతోనే ఉంచేసుకుంటే ఫ్యూచర్లో దేశంలోనే టాప్ 10లో నేను ఒకటిగా అవ్వచ్చుగా. యో విష్. ఎండ్ ఆఫ్ ది డే నా 30% షేర్ అలాగే ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ అంతా మీ అక్షయ్కి. ఒకవేళ నువ్వు నీ షేర్స్ అక్షయ్కి ఇస్తే ఆర్గానిక్ ఫుడ్ ఓంట్ రీచ్ టు నార్మల్ పీపుల్. మీరు మాత్రం తక్కువ రేటుగా అమ్ముతారని గ్యారంటీ ఏంటి? నాకు లాస్ రాకుండా నువ్వు ఎంత రేట్ ఫిక్స్ చేసినా నాకు ఓకే. ఐ వాంట్ మేక్ బిగ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ ఐడియా. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ట్రస్ట్ అక్షయ్. తను కనిపించే అంత మంచివాడు కాదు. మిమ్మల్ని చూసిన వెంటనే మనిద్దరిది ఏదో దగ్గర బంధం అనిపించింది. మీ దూరం నన్ను ఏడిపిస్తుంది. నాకంటూ లైఫ్లో ఒక పార్ట్నర్ ఉంటే అది మీలానే ఉండాలని, మీరే అవ్వాలని. సుప్రియ, ఏంటి మెయిల్ చేసావు? ఎవరితో అయినా ప్రాబ్లం వచ్చిందా? మరెందుకు సడన్గా రెసిగ్నేషన్ మెయిల్ పెట్టావు? ఇప్పుడు జాబ్ మానేయడానికి ఒక సర్టెన్ కారణాలు ఉండాలి కదా. నేనే రీజన్ జేసీ గారు. నాకు చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ ఎక్కువ. ఎవరైనా నచ్చితే ఇట్టే దగ్గరైపోతాను. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అలా దగ్గర అవ్వడం తప్పని. నాకు నేనే దూరం అయిపోతున్నాను. నువ్వు ఎమోషనల్గా ఉన్నావని నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలే. అర్థం కాకపోవడమే బెటర్ జేసీ గారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అర్థం కాకుండా ఏం అర్థం చేసుకోవాలి? సరే, నాకు ఇలా చెప్పావు కానీ అక్షయ్కి మాత్రం అలా చెప్పుకో. సరైన కారణాలు కనుక్కోలేవని చెప్పి నన్ను ఇద్దరిని తిడతాడు. అక్షయ్ పిలిచినప్పుడు చెప్తాను, కూర్చొని పని చేసుకో. ఆఫీస్ చాలా లాంగ్ అయిపోతుంది మామ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాసిపోతుంది. నువ్వు అర్జెంటుగా అక్షయ్తో చెప్పి ఆఫీస్ మన రూమ్ దగ్గరలోకి మార్పించాయి. రేమా, నిన్నే. ఏంట్రా చెప్పు. ఏమైందిరా నీకు? 3-4 రోజుల నుంచి ఏదో ఆలోచిస్తున్నావు. అప్పులలో ఏమైనా ఫోన్ చేశారా? అదేం లేదురా. పర్లేదు చెప్పు మావా, మన మధ్యన సీక్రెట్స్ ఏంటి? అది మొన్న శృతి అసలు సుప్రియ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ విషయాన్ని అలరా చేయడం ఎందుకు? చెప్పు మావా, శృతి ఏమంది? అదేరా, శృతి పెళ్లి చూపులకు వెళ్ళింది కదా, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. సుప్రియ మనసు అర్థం చేసుకో కానీ శృతి గురించి ఎందుకురా ఎంత ఆలోచన నీకు? ఏంట్రా ఏం మాట్లాడవు? దాంట్లో మాట్లాడడానికి ఏముంది? అబ్బాయి నచ్చితే అక్కడే పెళ్లి చేసుకుంటుందేమో, ఎవరికి తెలుసు? నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. పద. వాట్, జేడీ ప్రాజెక్ట్ పార్ట్నర్ అయ్యాడా? అవును సోని గారు, పేకడలో జాక్ పట్టు కొట్టేశాడంట. ఆ రోజు నేనున్నా బాగుండేది, మంచిగా ఇప్పుడు పార్ట్నర్ అయ్యేవాన్నేమో. నీకంత సీన్ లేదులే కానీ జేడీవీకి అంత సీన్ ఉందంటేనే నాకు షాకింగ్గా ఉంది. జేడీవీ ఎక్కడో పెద్ద పుట్టుమ చేసుకొని పుట్టుంటాడు. అది పుట్టుమచ్చో పెట్టుడు మచ్చో నేను కనిపెడతా. అంటే వచ్చినప్పటి నుంచి జేడీవీకి అన్ని కలిసి వస్తున్నాయి. 1 lakh శాలరీ, 1 monthలో ప్రాజెక్ట్, ప్రమోషన్, మేనేజర్ అవ్వడం, ఇప్పుడు పార్ట్నర్ అవ్వడం, అన్నీ 1 year అవ్వకుండానే ఎలా జరిగాయి? దేవుడు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఈయన జాతకం రాసి ఉంటాడు. ఎస్, దీనంతటికి కారణం జేడీవీ జాతకం. ఏం చేయాలో నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. ఏంటి? ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మరి నాకు నేను చేంజ్ ఏం తీసుకురాలేదు. నాకు కావాల్సింది టిప్పు కాదు, మీ టైంలో కొంచెం అప్పు. మీ అన్నయ్యకి నా గురించి తెలుసు కాబట్టి నా జోలికి రాలేదు. నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకోకు. పర్లేదు, రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది మనకి. ఆపేయ్. రొటీన్ డైలాగ్.
ఇప్పుడు నీతో కాఫీకి రావాలి అంతేనా? మీరు నాతో కాసేపు మాట్లాడితే చాలనుకున్నా, మీరు కాఫీకి వెళ్దామంటున్నారు. చాలు. సరే, నాకు ఒక పని చేసి పెట్టు, నేను నీతో కాఫీకి వస్తా. ఏంటది? దగ్గరికి రా. వాట్ ఈస్ దిస్ సుప్రియ? సడన్గా డెసిషన్ ఏంటి? రీజన్ కూడా ప్రాపర్గా చెప్పట్లేదు నువ్వు. ప్రాబ్లం ఏంటో చెప్తే సార్ట్అవుట్ చేద్దాం కదా. అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నేనే సార్. చిన్నప్పటి నుండి సుప్రియ, నీకు ముందే చెప్పానా అక్షయ్ ముందు ఇలాంటివి చెప్పొద్దని, మన ఇద్దరిని తిడతాడని? నన్ను తిట్టించడానికే చెప్తున్నావు ఇదంతా? కారణం ఏంటో చెప్పనీ చేసి. అది కారణం కాదు సార్, దారుణం. చెప్తే ఎందుకు అడిగానా అని ఫీల్ అవుతారు మీరు. ఆ అమ్మాయి ఎమోషన్స్తో నువ్వు కామెడీ చేయకు. మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అయినట్టే కానీ సుప్రియ తేల్చండి. ఇందులో తేల్చడానికి ఏం లేదు సుప్రియ. మనం చేసే ఈ అగ్రికల్చర్ ప్రాజెక్ట్లో నేను పెట్టుకున్న టీం మెంబర్స్ చాలా తక్కువ. అందులోనూ నీలాంటి ఇంపార్టెంట్ ఎంప్లాయ్ ఎగ్జిట్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. బట్ ఇది నీ ఇష్టం కాబట్టి యాజ్ పర్ ద కంపెనీ రూల్స్ 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. 3 months అంటే నేను ఉండలేను సార్. ఉండలేనంటే ఎలా సుప్రియ? ఇప్పటికిప్పుడు రీప్లేస్మెంట్ ఎలా చూస్తాం? జేడీవీ ఏమన్నా అన్నాడా? ఐ మీన్ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా? అలా ఏం లేదు సార్. దెన్ డూ వన్ థింగ్. నువ్వు ఎగ్జిట్ అవ్వడం జేడీవీకి ఓకే అయితే నువ్వు వెంటనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ నాకంటే తనే ఎక్కువ హ్యాండిల్ చేస్తున్నాడు కదా. జేడీవీ ఒప్పుకోడు. దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 months. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. అయితే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఏంటో చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా, విసిగించకు. నేను విసిగించానా? సుప్రియ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఇక్కడొద్దు, అటు వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు పనుంది. ఒక 5 minutes టైం ఇస్తే చాలు. సడన్ గా ఏమడుగుతాడు? అడిగితే ఏమని అనుకుంటుందా? ఏదో ధైర్యం చేసి అడిగేద్దాం. అమ్మా, ఏమైంది? ఎవరో ఇక్కడ మేకు పడేశారు. అయ్యో, బ్లడ్ కూడా వస్తుంది. పర్లేదులే, ఏం కాలేదు. లేదు, ఫస్ట్ కూర్చుందోరా. అయ్యో, చాలా లోతుగా దిగినట్టుంది. ఏం కాలేదు, చిన్నదబ్బాయి. చిన్నదైనా వెంటనే క్లీన్ చేయకపోతే సెప్టిక్ అవుతుంది. అయినా షూస్ దాటి లోపలికి దిగిందంటే ఎంత షార్ప్గా ఉంది. పెయిన్ వస్తుందా? క్లాత్. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఎవడో దరిద్రుడు దారిలో మేకు పెట్టాడు, దిగిపోయింది. అయినా ఎవరో కావాలని ఎందుకు పెడతారులే అన్నయ్య. మన ఆఫీస్ బాయ్స్ ఏదో తీసుకెళ్ళేటప్పుడు మేకు జారి కింద పడి ఉంటది. అయ్యో, అయినా మస్తు బ్లీడింగ్ అవుతుంది. ఈ క్లాత్ క్లీన్ చేసుకో. క్లాత్ తో రెడీగా ఉన్నావేంట్రా? అంటే ఏంటన్నయ్య, నేనే కావాలని మేకు పెట్టి నీకు దిగేలా చేసి బ్లీడింగ్ వచ్చేలా చేసింది అనుకుంటున్నావా? అయినా నేనేదో నా ల్యాప్టాప్ దుడుచుకోవడానికి క్లాత్ తీసుకుని వెళ్ళేటప్పుడు చూసాను. అయినా నన్ను అనుమానిస్తావు అనుకోలేదు అన్నయ్య. ఏడ్చావులే, ముందు క్లాత్ ఇవ్వు. నువ్వు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. సరే. సుప్రియ, నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?
చెప్పు చెప్పు సుప్రియ, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా? నేనే నిన్ను పట్టించుకోవట్లేదా? నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు? కాలికి దెబ్బ తగిలితే బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా? మనం మంచి ఫ్రెండ్స్ అని నువ్వే కదా చెప్పావు, మళ్ళీ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు? అంతేనా? అంతే కాకపోతే అయినా నీకు శృతి అద్విక ఉన్నారు కదా, ఇంకేంటి? నా మీద నీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదా? మళ్ళీ అదే ప్రశ్న. అయినా నువ్వు చెప్పు, నీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? నేను ఇంతకాలం ఆ యాంగిల్లో ఆలోచించలేదు. అయితే ఇక ముందు కూడా ఆలోచించుకు. అనవసరంగా మన ఫ్రెండ్షిప్ చెడగొట్టుకు, అర్థమైందా? ఇదిగో ఫస్ట్ ఎయిడ్ కిట్. ఆ క్లాత్ నాకు ఇవ్వండి, పర్లేదు, నేను పాడేస్తాను. సరే. ఏదో మాట్లాడాలన్నావు? ఇంకేం లేదు, మాట్లాడేశాను. ఓ, దీని గురించేనా? సరే, నాకు వర్క్ ఉంది, వెళ్తున్నాను. హాయ్ జేడీవి గారు, కాలికి దెబ్బ తాకిందంట, ఎలా ఉంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను సోనీ గారు, అడిగినందుకు థ్యాంక్స్. అవును, చెప్పడం మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్, పార్ట్నర్ అయ్యారంట కదా? అవును, థ్యాంక్ యూ. వచ్చిన 6 monthsలోనే ఫ్రెషర్స్ నుంచి ప్రాజెక్ట్ పార్ట్నర్. ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాని పని చేసి చూపించారు మాకు. మందేం లేదండి, అంతా దైవ నిర్ణయం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన కంపెనీలో బ్యాక్గ్రౌండ్ చెకప్ని రివిజన్ చేపిస్తున్నాను. అంటే ఏం లేదు, ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా, ఫేక్ జాతకాలు పెట్టినా ఈ రివిజన్లో దొరికిపోతారు. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ కదా, మీకు కూడా ఒక మాట చెప్దామని చెప్తున్నాను. వెళ్ళొస్తాను. ఈ కంపెనీలో ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయేమో చూడొచ్చు కదా. నేను ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయలేను. ఓకే, కొంచెం ఫాస్ట్గా చూడు. నీకేమైనా పిచ్చి పట్టిందా సుప్రియ? వాడే వచ్చి లవ్ చేస్తున్నావు అని అడిగితే లేదంటావా? వదిలే ప్రవీణ్. సుప్రియ, నన్ను ఎటూ చెప్పొద్దని మాట తీసుకున్నావు, మరంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పకుండా ఎందుకు అయిపోయావు? ఎందుకు చెప్పాలి ప్రవీణ్? అసలు నేను ఎందుకు చెప్పాలి? అదేంటి సుప్రియ? మరి లేకపోతే ఏంటి? నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆ మనిషి వినలేదు. విన్నాడు అనుకుని ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా? ఒక వారం మొత్తం తను నన్ను లవ్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్లోనే లైఫ్ మొత్తం తనతోనే ఊహించుకున్నాను. చాలా కలలు కన్నాను. కానీ ఒక్కసారైనా నా ప్రపోజల్ వినలేదు కదా, నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోలేదని తెలిసేసరికి నా వల్ల కాలేదు ప్రవీణ్. ఇప్పుడు ఇదంతా మర్చిపోయి ఆయన గారు వచ్చి నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే అవునని చెప్పి ఎగిరికి అంతే అలా? ఎదుటి మనిషి ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం రాని మనిషికి నేను లవ్ చేస్తున్నానని తెలిసిన ఉపయోగం ఏముంది? వాడు కూడా నిన్ను ఇష్టపడుతున్నాడేమో. ఏమో అన్న ఆలోచన నాకు వద్దు ప్రవీణ్. తను నిజంగా ప్రేమిస్తే అది నాకు తెలుస్తుంది, అప్పుడు చూద్దాం. అయినా ఈ ప్రాజెక్ట్ తర్వాత నేను వెళ్ళిపోతాను. అప్పుడు తిరిగి వచ్చి నన్ను లవ్ చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకు సుప్రియ అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు? సెన్సిటివ్గా ఉన్న వాళ్ళని పదే పదే బాధ పెడితే ఇలా హార్ష్గానే తయారవుతారు. ముందు మనుషులను అర్థం చేసుకోమని మీ ఫ్రెండ్కి చెప్పు. ఇదిగోండి మీరు అడిగినట్టు జేడీవి క్లాత్ ఉన్న బ్లడ్, చీచి బ్లడ్ ఉన్న క్లాత్. మరి హెయిర్? అన్నీ ఒకే రోజు ప్లాన్ చేస్తే డౌట్ వస్తుంది. ఓకే, మరి నాతో కాఫీ, హెయిర్ కూడా తీసుకురా, అప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మాయిలు ఎవరన్నా గోల్డ్ రింగ్లు చాక్లెట్లు తెప్పించుకుంటారు. ఈ అమ్మాయి ఏందో నా చేత చాతబడి సామాన్లు అన్నీ తెప్పించుకుంటుంది. ఛీ! జేడీవి, నీ టైం దగ్గర పడింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఫుల్ రిలీఫ్, కానీ ఆఫీస్ టెన్షన్ అయిపోయిన తర్వాత హోమ్ టెన్షన్ మొదలైపోద్ది. స్పేస్ లేకపోవడం వల్ల ఎక్కడ ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఆఫీస్ నుంచి వచ్చా రిలాక్స్ అవుదామన్నా, ప్రశాంతంగా ఏదైనా బుక్ చదువుదామన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్.
టెర్రస్ మీదకి వెళ్దామా? అక్కడ కూడా ఎవరో ఒకరు ఉంటారేమో. బా దేవుడా. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఇంట్రెస్టింగ్. చాలా స్పేసెస్ గా కనిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. అరే సిటీ మధ్యలో ఉంది, కానీ అస్టిల్ బస్టిల్ నుంచి కొంచెం డిస్టెన్స్ లో. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న ఫీల్. టెర్రస్ అవసరం లేదు, బాల్కనీసే టెర్రస్ లో ఉన్నాయి. స్పేసియస్ బాల్కనీస్, నేచురల్ లైట్, లగ్జరీ ఎమ్యూనిటీస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఇప్పుడే విజిట్ ఫిక్స్ చేసుకోవాలి. చలో ఏఎస్బిఎల్. ఏంటి చూస్తున్నారు? మీరు కూడా నాతో పాటు ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని విజిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వకుండా ఇప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి.